హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఇంటి కోసం అనేసి సరుకులు తీసుకొని వచ్చాము. చాలా రోజులు అయిపోయింది అనమాట సరుకులు పోలేదు. ఈరోజు డీమార్ట్కి వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి ఎలంకలో అనమాట, కొత్తగా ఓపెన్ అయింది డీమార్ట్, అందుకనేసి వెళ్ళామన్నమాట. మనం ఈరోజు ఇంత పెద్ద బిల్లు వచ్చేసి చూడండి. ఇంకా చాలా తీసుకోవాల్సింది, కాకపోతే వచ్చేసాము, టైం అయిందనేసి. ఇప్పుడు ఏమేమి తీసుకొచ్చామో చూద్దాము ఒకసారి. ఈరోజు కాస్ట్ ఏముందనేసి నేను చెప్తాను. ఈరోజు ఇది వచ్చేసి బెల్లం అండి. బెల్లం తీసుకున్నాను నేను. ఒక కేజీ వచ్చేసి 68 రూపాయలు అనమాట, 68.5. నేను వచ్చేసి 1.25 కేజీ బెల్లం తీసుకున్నాను. అలాగే కందిపప్పు తీసుకున్నానండి. కందిపప్పు వచ్చేసి చూడండి, ఇక్కడ 105 రూపాయలు అనమాట. 105 రూపాయలు. నేను వచ్చేసి 4 కేజీల 300 గ్రాములు తీసుకున్నాను దగ్గర. ఇది వచ్చేసి 105 రూపాయలు అయిందండి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఏం తీసుకున్నాము, వచ్చేసి షుగర్ అండి. షుగర్ వచ్చేసి 1 కేజీ 44 రూపాయలు అనమాట. అలాగే ఇది వచ్చేసి ఏమిది, ఉద్దిపప్పు అండి. ఇది వచ్చేసి నేను 1 కేజీ 664 గ్రాములు తీసుకున్నాను. మామూలుగా 1 కేజీ వచ్చేసి 111 రూపాయలు అనమాట. ఇది తీసుకున్నాను అనమాట. ఇవి కావాలనేసి తీసుకుని అయిపోయింది, అందుకనేసి తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి రవ్వ అనమాట. ఇది వచ్చేసి ఉప్మా రవ్వ అనమాట. 1 కేజీ వచ్చేసి 47 రూపాయల 50 పైసలు అనమాట. ఈరోజు రేట్ అనమాట. ఇది వచ్చేసి నేను ఈరోజు వెళ్ళాను కాబట్టి ఈరోజుది. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి బెంగాల్ గరం అనమాట, శనగపప్పులు. ఇది వచ్చేసి కేజీ 113 రూపాయల 50 పైసలు ఉందన్నమాట ఈరోజు. ఇది వచ్చేసి మైదా 46 రూపాయల 50 పైసలు ఉంది 1 కేజీ వచ్చేసి. నేను దగ్గర 2 కేజీలు తీసుకున్నాను అనమాట. ఇది వచ్చి ఏముంది, ఇక్కడెక్కడో బిల్లు పడేశారు. ఇది వచ్చేసి చపాతీ పిండి. ఇది వచ్చేసి కేజీ 35 రూపాయల 50 పైసలు. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి పెద్ద ఉప్మా రవ్వ అనమాట, లాప్సీ రవ్వ అంటారు దీన్ని. ఇది వచ్చేసి కేజీ 46 రూపాయలు ఉందండి ఈరోజు డీమార్ట్లోన. ఇవన్నీ కొనుక్కున్నానండి నేను. ఇంకా కొబ్బరికాయ కూడా కొనుక్కొనేసాను నేను. ఇది వచ్చేసి 37 రూపాయలు అంట. నేను బయట ఇంకెందుకులే అనేసి శనివారం కావాల్సి వస్తుంది అన్నట్టు అది తీసుకొని వేసాను అనమాట. ఇది వచ్చేసి ఎర్ర కందిపప్పు వచ్చేసి కేజీ 85 రూపాయల 50 పైసలు ఉంది. ఇది వచ్చేసి ఇవి బ్యాట్స్, మా పాపకి చాలా ఇష్టం అనమాట, అందుకనేసి తీసుకున్నాను. ఇది వచ్చేసి ఒక బై 1 గెట్ 1 అనమాట. నేను 1 ప్యాకెట్ తీసుకున్నాను, దీంతో పాటు ఇంకొకటి తీసుకున్నాను అనమాట. అలాగే పికిల్ తీసుకున్నాను. ఇది కట్ మ్యాంగో పికిల్. మామూలుగా నేను ఎప్పుడు అయితే టమాటా పికిల్ యూజ్ చేస్తాను, కాకపోతే నేను వచ్చేసి ఈరోజు మ్యాంగో పికిల్, ఎందుకంటే మ్యాంగో సీజన్ కదా ఇప్పుడు, అందుకనేసి మ్యాంగో పికిల్ తీసుకున్నాను. అలాగే ఇది వచ్చేసి బటర్ తీసుకున్నానండి, 1 ప్యాకెట్ ఉంటుందనేసి. ఇది వచ్చేసి అగరబత్తి మామూలుగా బయట అయితే చిన్న ప్యాకెట్ కదండి, అక్కడైతే ఇది 1/2 కేజీ అనమాట. 1/2 కేజీ. ఇక్కడ వచ్చేసి దీనిపైన ప్రైస్ వచ్చేసి 200 రూపీస్ ఉంది కదా, కాకపోతే బై 1 గెట్ 1 పెట్టారనమాట. అంటే నాకు ఇది 100 రూపాయలు మాత్రమే పడింది, అందుకనేసి నేను ఒకటి కొన్నాను అనమాట. ఇది 100 రూపాయలు పడింది, ఇది రీజనబుల్గానే దొరికింది. అలాగే ఇది వచ్చేసి పులిహోర పౌడరు. మా ఇంట్లో మా పాపకి చాలా ఇష్టం పులిహోర అంటే, డైలీ చేసి పెట్టినా కూడా తినేస్తుంది ఆ పాప. ఇది వచ్చేసి ఆచి జింజర్ గార్లిక్ పేస్ట్. నేను ఎప్పుడు దీన్నే తీసుకుంటాను డీమార్ట్లోన. ఇది వచ్చేసి నేను 1 ప్యాకెట్ తీసుకున్నాను. దీని ప్రైస్ దీనిపైన వచ్చేసి ఎంత ఉంది, 39 రూపీస్ ఉంది. ఇది ఒకటి తీసుకున్నాను నేను. అలాగే ఇది వచ్చేసి మనము ఉప్పు శనగలు అంటాం మామూలుగా మేమైతే దీన్ని, రోస్టెడ్ ఎల్లో చెనా. ఇది వచ్చేసి ఎప్పుడైనా ఇంట్లో ఉంటాం కదండి, ఆడవాళ్ళకి బోర్గా ఉంటుంది, ఏమీ తినడానికి ఏమీ లేనప్పుడు దీన్ని ఎప్పుడైనా కొద్దిగా వేసుకొని తినాలి. మరీ ఎక్కువగా తిన్నారనుకోండి మన బాడీలో ఉన్న బ్లడ్ అంతా పీల్చేస్తుంది అనమాట ఇది. అందుకనేసి వీలైనంత తక్కువ క్వాంటిటీలో లిమిటెడ్గా తీసుకోవాలి, ఎక్కువ తినకూడదు. మామూలుగా ఇది తింటా ఉంటే ఎక్కువగా తినేస్తూ ఉంటాం అనమాట, అందుకనేసి ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు కొద్దిగా తీసుకోవాలంతే.
ఇది వచ్చేసి సాంబార్ పౌడర్ తీసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి ఇది పాపడ్స్ తీసుకున్నానండి. ఈరోజు బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంది. ఈరోజు నేను ఒకటి తీసుకున్నాను. అలాగే మా పాపకు వచ్చేసి ఎప్పుడన్నా ఒకసారి ఎక్కువ యూజ్ చేయము, ఎప్పుడన్నా ఒకసారి యూజ్ అవుతుందని టమాటో కేచప్ తెచ్చుకున్నాం అనమాట. అలాగే ఇది వచ్చేసి రిఫ్లెక్ట్ అనమాట. ఇది వచ్చేసి పూజ గదిలో ఉండే సామాన్లు తోముకోవడానికి అలా ఇది బాగా యూజ్ అవుతుందండి. బాగా జిడ్డు ఎలా ఉన్నా కూడా తగ్గిపోతుంది. ఇది వచ్చేసి ఇది తీసుకున్నాను. దీంట్లోనే పితాంబరి కూడా ఉంటుందన్నమాట. రెండు ఉంటాయి. నేనైతే దీన్నే వాడతాను ఎక్కువగా. ఇది కూడా ఈరోజు అయితే బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంది. పితాంబరి కూడా ఆఫర్ ఉంది, కాకపోతే నేను ఇదే తీసుకున్నానండి. ఇది వచ్చేసి మెడిమిక్స్ శాండల్ సోప్ అనమాట. ఇది మా ఆయన యూజ్ చేశాడు, అందుకనేసి అదొకటి తీసుకున్నా. అలాగే ఇది లోషన్ అనమాట, నేను బాడీ లోషను. ఇది వచ్చేసి పారాషూట్ వాడతానండి నేను, కోకోనట్ స్మూత్గా ఉంటుంది అనేసి ఇది లోషన్ వాడతామన్నమాట. ఇది వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి ఎక్కడుంది, దీని ప్రైజు 385 ఉంది. బట్ కాకపోతే మాకు వచ్చేసి 200 రూపీస్కి ఏమో దొరికిందండి. ఇది కూడా సేవ్ అయింది. అలాగే పేస్ట్ తీసుకున్నాం ఒకటి, అలాగే సెన్సోడైన్ మెడిమిక్స్ సోప్ ఇంకొకటి. ఇద్దామండి మా పాపకు అనేసి అద్దాలు తీసుకుంది. ఆల్రెడీ ఒకటి ఉంది, అంతకుముందు ఒకటి కొన్నాం, అది వెళ్ళిపోయిందనమాట. తర్వాత ఇంకొకటి తీసుకుంది తను. ఇప్పుడు ఇది పింక్ కావాలని మరీ పింక్ తీసుకుంది అనమాట తన కోసము. అలాగే కోకోనట్ ఆయిల్ తీసుకున్నాము. ఇది వచ్చేసి చిన్న ప్యాక్, ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు యూజ్ చేయడానికి వచ్చేసి ఫెయిర్ అండ్ లవ్లీ తీసుకున్నానండి నేను. ఇది వచ్చేసి మామూలుగా ఫ్లోర్ క్లీనర్ తీసుకున్నాను, జమ్సాల్ అంట. ఇది కొత్తగా వచ్చిందని తీసుకున్నాను, ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందా అనేసి తీసుకున్నాను. భయపడకండి, ఇదేం షాప్ కనేం కాదు, ఇంట్లోకి మాత్రమే. చాలా రోజుల తర్వాత వెళ్ళామన్నమాట, అందుకనేసి అన్నీ ఒకేసారి తెచ్చుకున్నాను. మరి ఒక 2 months దాకా వెళ్ళామన్నమాట మేము, అందుకనేసి ఒకేసారి ఎక్కువగా తెచ్చుకున్నాను. ఇది వచ్చేసి మా పాపకి హిమాలయ బేబీ షాంపూ కొన్నాము. అలాగే ఇది వచ్చేసి ఇవి చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. జెల్లీ మాజా అని కచ్చా మ్యాంగో జెల్లీగా స్మూత్గా చాలా బాగుంటుందన్నమాట. ఇది వచ్చేసి ఇవి తింటే పుల్లగా ఉప్పుగా కారంగా చాలా బాగుంటుంది ఇది, అందుకనేసి ఇది ఒకటి తీసుకుంది మా పాప. అలాగే ఇంకా మా పాపకు స్కూల్ ఓపెన్ అవుతుంది కదా, అందుకనేసి నాప్కిన్స్ తీసుకుందనమాట. తనకి ఇష్టం అనేసి స్మూత్గా ఉందనేసి ఇది ఒక సెట్ తీసుకొనేసింది. ఇదైతే ఈరోజు ప్రైస్ 79 రూపీస్. మా పాప స్లిప్పర్స్ అండి ఇవి. పోయిన ప్రతిసారి డిమార్ట్లో స్లిప్పర్ కొంటాము. ఈసారి కొని వచ్చిన తర్వాత నెక్స్ట్ డిమార్ట్కి వెళ్ళేలోపు మా పాప స్లిప్పర్స్ అన్నీ వెళ్ళిపోయింటుంది అనమాట. లాస్ట్ టైం తెచ్చిన స్లిప్పర్స్ ఒక 6 months కాదు కదా, 3 monthsకి ఒకసారి మేము స్లిప్పర్స్ కొంటాం డిమార్ట్లోన. ఇది వచ్చేసి మరి తర్వాత ఈరోజు ఇది కొనిందనమాట, యూనికాన్ బాగుంది అనేసి. ఇది వచ్చేసి 199 రూపీస్ అనమాట. దాన్ని మళ్ళీ ఈరోజు తీసుకుంది. ఇది వచ్చేసి కిచెన్ టవల్. తర్వాత వచ్చేసి ఇంకో జత స్మూత్గా ఉన్నాయనేసి ఒక స్లిప్పర్స్ తీసుకున్నాం, ఇంకొక పేరు. ఎలాగో వెళ్ళాను కదా అని అనేసి మష్రూమ్స్ పెట్టారనమాట, అందుకనేసి మష్రూమ్స్ కూడా తీసుకున్నాను. బట్ నాకైతే ఇది వచ్చేసి ఎక్స్పైరీ డేట్ ఇంకా ఉంది అనమాట, అందుకనేసి తీసుకున్నాను. ఇది వచ్చేసి 2 packs తీసుకున్నాను అనమాట. ఒక 20 రూపీస్ ఏమో తక్కువ అయిపోయిందనమాట. ఇది వచ్చేసి బయట ఇంకా అక్కడికి వెళ్ళామనేసి అన్నీ తీసుకొనేసాను ఒకేసారి. తర్వాత వచ్చేసి అవలక్కి తీసుకున్నాం లూజు. ఇది వచ్చేసి కేజీ 59 రూపీస్ అనమాట. నేను వచ్చేసి దాదాపు 1.5 kg తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి పల్లీలు తీసుకున్నాను. బయట వచ్చేసి 160 రూపీస్ చెప్పారనమాట, అందుకనేసి నేను 1 kg తీసుకున్నాను. ఆల్రెడీ నేను 1 kg తెచ్చుకున్నాను కాబట్టి 1 kg తీసుకున్నాను. 125 రూపీసే పడిందండి నాకు. అక్కడ బయట షాప్లో కంటే అక్కడికి పోలిస్తే కొద్దిగా తక్కువగానే రీజనబుల్గానే దొరుకుతాయండి. బట్ కాకపోతే మనం వెళ్ళాలి, దూరం కదా, అదే పనిగా వెళ్ళాలి. ఇక్కడైతే మనకు కావాల్సింది తెచ్చుకుంటాము. ఇలా వెళ్ళినప్పుడు మాత్రం బల్క్గా తీసుకొస్తేనే మంచిదండి, లేకపోతే గిన ఒక్కో దానికి వెళ్ళలేమన్నమాట. ఒక్కసారి వెళ్ళామంటే ఖచ్చితంగా 2 months టైం తీసుకొస్తామండి మేము. అలాగే టిష్యూస్ తీసుకున్నాము. బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాం, మిల్కీ బిట్స్. ఇది వచ్చేసి 90 రూపీస్ పడింది అనమాట. యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసి ఎంతో తెలియదు మరి, దీని ప్రైస్ వచ్చేసి 90 రూపీస్ అనమాట. దీనికి ఏం ఆఫర్ అలా ఏం లేదనమాట, తీసుకొనేసామంతే. ఇది వచ్చేసి ఎంటీఆర్ వర్మిసెల్లి. ఇది వచ్చేసి
95 రూపీస్ అంటే ఇది 800 గ్రామ్స్ 850 గ్రామ్స్ అనమాట. ఇదొక ప్యాకెట్ తీసుకున్నాను. అలాగే కాకోస్ తీసుకున్నాము మా పాప కోసము. ఇది వచ్చేసి 60 రూపీస్ ఏమో, బై 1 గెట్ 1 అంటే ఒకటి తీసుకుంటాను నేను. అలాగే హ్యాండ్ వాష్ తీసుకున్నాను ఒకటి ప్యాకెట్. ఇప్పుడు వచ్చేసి నేను పెసలు తీసుకున్నాను అనమాట. నేను వచ్చేసి మామూలుగాను మొలకలకి అలా వాడడానికి వచ్చేసి ఇది వచ్చేసి 1 కేజీ 110 రూపాయలు అనమాట. నేను వచ్చేసి దగ్గర 1 కేజీ తీసుకున్నాను. కవర్ బొక్కబడిపోయిందండి, ఆల్రెడీ కొన్ని పడిపోయినట్టున్నాయి. ఇవన్నీ సర్దుకోవడం కొంచెం టైం పడుతుంది అనమాట. అలాగే బ్రషెస్ కొన్నాము. ఇది ఇంకొకటి తీసుకుంది మా పాప. అలాగే ఇక్కడ వచ్చేసి రైస్ పాపడ్స్ అండి. ఈ మధ్య ఇక్కడ దొరుకుతున్నాయి డిమార్ట్లోన. ఇవి వచ్చేసి రైస్ పాపడ్స్ అనమాట. ఇది వచ్చేసి 346 గ్రామ్స్. మామూలుగా కేజీ అయితే 99 రూపీస్ అంట. నేను వచ్చేసి 346 గ్రామ్స్ తీసుకున్నాను. 34 రూపీస్ పడింది నాకు. బట్ చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి ఎప్పుడన్నా బోర్ కొట్టినప్పుడు, ఇప్పుడు సమ్మర్ కదండి, పిల్లలు ఇంట్లోనే ఉంటారు స్కూల్కి వెళ్ళకుండా, ఇలాంటివి చేసి పెడితే సైలెంట్గా కొద్దిసేపు కూర్చొని తింటారనమాట. అట్లీస్ట్ మనకి టైం దొరుకుతుందనమాట, అందుకనేసి తీసుకున్నా. అలాగే చూడండి, అన్నీ జెల్లీసే తీసుకుంటుంది మా పాప. ఎప్పుడు వెళ్ళినా మాకు తెలియకుండా ఒక్కొక్కటి వేసుకుంటూ ఉంటుంది అనమాట. జెల్లీ వేసుకుంది. మేము ఎంత అవాయిడ్ చేస్తే తినకూడదు అనేసి అన్ని తీసుకొని వస్తుంటాము. ఇదో చూడండి, ఇంకా షుగర్ బాల్స్. ఇది వచ్చేసి పన్నీర్ తీసుకుందాము. దొడ్ల పన్నీర్ తీసుకుందామండి, అక్కడే ఫ్రీజర్లో ఉంటే. ఈ పన్నీర్ కూడా అంతే, మా పాపకే ఎక్కువ ఇష్టం మా అందరికంటే. మా ఆయనైతే అస్సలు తిండు. తన బోర్ భరించలేకనే ఒక మ్యాగీ ప్యాకెట్ తీసుకున్నానండి. మామూలుగా మ్యాగీ తినకూడదు అంటారు, కాకపోతే ఏం చేయలేం, పిల్లలు అడుగుతూ ఉంటారు కదా, అందుకనేసి ఒక ప్యాకెట్ తీసుకున్నాను, చిన్న ప్యాకెట్. అలాగే చిల్లీ తీసుకొని వచ్చాము. ఇది 100 గ్రామ్స్ అనుకుంటా చిల్లీ. 100 గ్రామ్స్ చిల్లీ తీసుకున్నాము. ఇంకా వచ్చేసి ఇంకొకటి మష్రూమ్ వచ్చింది. ఇది వచ్చేసి ఆనందం దీపం ఆయిల్ 1 కేజీ ప్యాకెట్. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. సాల్ట్. అలాగే ఇది వచ్చేసి రంగోలీ పౌడర్, అంటే వైట్ అండి, ముగ్గు పిండి. ఇది వచ్చేసి నేను ఎప్పుడు అక్కడే తెచ్చుకుంటాను, చాలా వైట్ కలర్లో ఉంటుందన్నమాట. మామూలుగా నేను ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా చూస్తాను కదా, ఎప్పుడు వెళ్ళినా కూడాను బై 1 గెట్ 1 ఆఫర్ ఉంటుందన్నమాట. ఆఫర్ అనే కాదు, ఎంత ఉన్నా తీసుకోవచ్చు, బట్ చాలా క్వాలిటీగా ఉంటుంది. ఇది 10 రూపీస్ ఓన్లీ. నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను. చాలా వైట్గా ఉంటుందండి ఇది ముగ్గు వేయడానికి, అందుకనే అక్కడే తీసుకొస్తాను. ఇది వచ్చేసి సగ్గుబియ్యం అనమాట. ఇవి వచ్చేసి మామూలుగా సమ్మర్లో కానీ మామూలుగా ఎప్పుడైనా సరే ఇది వచ్చేసి జావాగా చేసుకొని తాగితే చాలా తొంపుగా ఉంటుందన్నమాట. సగ్గుబియ్యం చాలా చలువ చేస్తుంది అనమాట, అందుకనేసి తీసుకున్నా. నేను ఎప్పుడు రెగ్యులర్గా చేస్తుంటాను. అలాగే ఒక కోమ్ తీసుకొచ్చుకున్నాం మేము, 99 రూపీస్ది. అలాగే వచ్చేసి ఒకటి మ్యాచ్ బాక్స్. ఇది వచ్చేసి ఇది వచ్చేసి లవంగాల ప్యాకెట్ తీసుకున్నాము. అలాగే పసుపు పొడి. ఇది వచ్చేసి నింపుల్స్ ఆరెంజ్ ఫ్లేవర్ తీసుకున్నామండి. ఆల్మోస్ట్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి మేము తీసుకున్నాము జంక్ ఫుడ్ అంటే. ఇది వచ్చేసి పెప్పర్ అనమాట. చూడండి, ఇందాక ఒక ప్యాకెట్ తీసుకుంది, ఇంకొకటి కూడా వేసుకుంది, 2 ప్యాకెట్లు వేసుకుంది. చూడండి, షుగర్ బాల్స్. ఆల్రెడీ తనకు ఒక పళ్ళు పుచ్చిపోయింది, అయినా కూడా తను అదే తీసుకొని అదే తింటుంది. తనకి పళ్ళు పీకేస్తారనమాట, చెప్తే తను వినట్లేదు. ఇది వచ్చేసి జీరా ప్యాకెట్. ఇది వచ్చేసి నేను ఎక్సో తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఆఫర్ ఎక్సో 4 సెట్స్ తీసుకున్నాం అనమాట. ఒక 10 రూపీస్ ఏమో ఆఫ్ పడింది అంతే. మళ్ళీ ఎప్పుడు వెళ్తామో అన్నట్టు తీసుకొనేసాము. అలాగే హౌస్ కాఫీ. ఇది వచ్చేసి నేను కాఫీ పౌడర్ తీసుకున్నాను. చాలా బాగుంటుందండి ఇది కూడాను, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మేము ఎప్పుడో రెగ్యులర్గా చేయము కాఫీను, ఎప్పుడో ఒకసారి ఎవరైనా వచ్చినప్పుడే చేస్తాము. అందుకనేసి నేను ఇలాంటి 1 2 తెచ్చి పెట్టుకుంటాను. లేదంటే చిన్న ప్యాకెట్స్ 2 రూపీస్ వస్తాయి కదండి, అవి కూడా తీసుకొస్తాను. పెద్దది అలా చిన్నది అనేది ఏం లేదు, మనకు అవసరం పడినప్పుడు బయట కూడా కొంటాను కావాల్సింటే. ఇది వచ్చేసి బట్టల సోపులు ఒక ప్యాక్ కొన్నామండి, బల్క్గానే కొన్నాము, 1/2 కేజీ బిగ్ ప్యాక్. బ్రష్ తీసుకున్నాను ఒకటి.
ఇవన్నీ కొనడానికి మామూలుగా 10కి వెళ్తే మేము 12:30కి వచ్చాము ఇంటికి. 2 అవర్స్ పట్టింది. నేను ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవడానికి ఒక 1 అవర్ పడుతుంది. మరి నాకు ఇన్ని సర్దుకోవాలన్నమాట. నేను అన్ని దాంట్లో డబ్బాలకు వేసుకొనేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అన్నీ